శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి అయినటువంటి ఈ మేషరాశి వారికి వచ్చేటటువంటి మాసంలో వీరికి ఎలాంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, వీరి గ్రహస్థితి ఏంటి, ఏ విషయాలలో వీరికి కలిసి వస్తుంది, ఏ పరిహారాలు పాటించాలి, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా వీరికి ఎలా ఉండబోతూ ఉంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకున్నది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో ప్రథమ రాశి. ఈ రాశి నక్షత్రాలు చూస్తే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి కుజ భగవానుడు. ఇక ముందుగా ఈ రాశి గ్రహస్థితి చూస్తే, గురువు మేషంలో సంచారం చేస్తున్నాడు, శనిదేవుడు కుంభంలో సంచారం చేస్తున్నాడు. ఇక రాహువు మీనంలో సంచారం చేస్తున్నాడు. కన్యా రాశిలో కేతువు సంచారం జరుగుతుంది. ఇక అలాగే కుజుడు, బుధుడు, శుక్రులు ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నారు. దాని తర్వాత మకరంలోకి మారుతున్నారు. ఇక కుజుడు 6వ తేదీన మారితే శుక్రుడు 12వ తేదీన మారుతూ ఉన్నాడు. ఇక అదేవిధంగా బుధుడు 2వ తేదీన మకరంలోకి వెళ్తున్నాడు. అయితే ఇప్పటికే రవి మకరంలో సంచారం చేస్తూ ఉండగా ఫిబ్రవరి 14వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా బుధుడు 2వ తేదీ నుండి 20వ తేదీ వరకు మాత్రమే మకర రాశిలో సంచారం చేస్తారు. ఆ తర్వాత కుంభరాశిలోకి వెళుతారు. ఇక మేషరాశి వారికి ముందుగా ఫైనాన్షియల్ పరంగా చూస్తే వీరికి ఆకస్మికంగా ధనప్రాప్తి అనేది ఉంటుంది. ఏదో ఒక విధంగా వీరికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అది పాత పెట్టుబడుల రూపంలో నుండి కానివ్వండి, లేదా ఏమైనా పాత వస్తువులను అమ్మటం వల్ల కానీ, అంటే అవి ఇప్పటి వరకు పెండింగ్లో ఉండి ఉంటే గనుక ఆ పనులను పూర్తి చేస్తారు. అయితే ఇక్కడ మనకి 6వ తేదీ నుండి కుజుడు ధనుస్సు రాశిలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే దీని కారణంగా వీరికి ఉన్న స్థితి నుండి, అంటే అది ఉద్యోగ పరంగా కావచ్చు, పేరు ప్రఖ్యాతలే అవ్వచ్చు, ఈ మాసంలో వీరికి ఉన్న స్థితి నుండి మెరుగుపడుతుంది. అంటే వీరు ఏదైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారో వాటి నుండి ఈ మాసంలో బయటపడి స్ట్రెస్ రిలీఫ్ని పొందుతారు. ఇక వీరు ముఖ్యంగా ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేదంటే డబ్బు చేతుల్లో నిలవక ఇబ్బందులకు గురి అవుతారు. ఇందుకు జాగ్రత్తగా ఇప్పటి నుండే ఉండాలి. ఆర్థిక లబ్ధి ఉంటుంది, కానీ మీరు వృధా ఖర్చులు చెయ్యరాదు. మరీ ముఖ్యంగా 12వ తేదీ తర్వాత మీరు అప్పు ఎవరికి ఇవ్వద్దు. ఇలా చేయడం ద్వారా డబ్బు కొంచెం ఆలస్యంగా మీ చేతికి వస్తాయి. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ పరంగా చూస్తే వీరికి చిన్నపాటి ఘర్షణలు అనేవి కనిపించే అవకాశం ఉంటుంది. ఇంట్లో అనుకోని మనస్పర్ధాలు ఏర్పడతాయి. కొద్దిగా ఐకమత్యం అనేది కోల్పోవడం, వీరి మాటకి కొంచెం విలువ తగ్గడం అనేది కనిపిస్తుంది. అలాగే వీరికి ముఖ్యంగా 12వ తేదీ తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇక కుటుంబానికి దూరంగా, అంటే అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా విహారయాత్రలు కారణంగా అయినా సరే కుటుంబానికి కొంచెం దూరంగా ఉంటారు. ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా వీరికి చూస్తే సిచ్యువేషన్స్ మెరుగవుతాయి. జాబ్లో వీరికి కాంపిటీటర్స్ పెరుగుతారు, అంటే పోటీతత్వం పెరుగుతుంది, పని భారము పెరుగుతుంది. దీనివల్ల ఫైనల్గా వీరు మంచి ఫలితాన్నే పొందుతారు, కానీ ఎఫర్ట్స్ పెట్టి పని చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మాసంలో
వీరు ఎవ్వరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే అనుకోని ఊహించని ఇబ్బందులు వస్తాయి. కానీ అల్టిమేట్గా సక్సెస్ని సాధిస్తారు. ఈ సమయంలో వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. మీరు ఎదురు చూసే రోజులు వచ్చాయనే చెప్పుకోవాలి. వ్యాపారపరంగా చూస్తే వీరికి వ్యాపారంలో కాంపిటీటర్స్ వస్తున్నారు. పోటీతత్వము పెరుగుతుంది. కొన్ని ఛాలెంజెస్ ఈ సమయంలో మీరు ఫేస్ చేస్తారు. అదేవిధంగా వీరికి గ్రోత్ కూడా ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. చేసే పనులు త్వరగా పూర్తి అవుతాయి. అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్ పనులు జరుగుతాయి. కొన్ని ఆటంకాలు రానున్నాయి. ఇక గురువు మేషరాశిలోకి లగ్నంలో ఉన్నారు కాబట్టి వీరికి గృహం కొనడానికి ఇది రైట్ టైంగా చెప్పవచ్చు. లేదా గృహ నిర్మాణ పనులు కూడా జరుగుతాయి. కాకపోతే వీరు శనివారాలు మాత్రం ట్రై చేయకూడదు. ముఖ్యంగా గురువారం ట్రై చేస్తే వీరికి తొందరగా పనులు జరుగుతాయి. ఇక విద్యార్థుల గురించి చూస్తే గనుక ఈ మాసం అనుకూలంగా ఉంది. ఈ రాశి విద్యార్థులు గణపతిని పూజించి గురు శ్లోకాలు పారాయణ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సంతానపరంగా చూస్తే ఈ రాశి వారికి సంతానం కోసం ట్రై చేస్తూ ఉన్నారు అనుకుంటే ఇప్పుడు సంతానం కారకుడు రవి లాభంలో ఉన్నాడు వీళ్ళకి. అది కూడా 14వ తేదీ నుండి కుంభంలోకి వస్తూ ఉన్నాడు. వీరికి కొంత ఆలస్యం అనేది జరిగినా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. వీరు ముఖ్యంగా నువ్వులని దానం చేస్తే ఇంకా త్వరగా ఫలితం అనేది వస్తుంది. ఇక ఈ రాశి వారికి వివాహం విషయానికి వస్తే, అలాగే ప్రేమికుల గురించి చూస్తే ముఖ్యంగా శుక్రుడు ఘర్షణ యోగంలో ఉన్నాడు కాబట్టి వీరికి ఘర్షణ జరిగి ఆ తర్వాత సక్సెస్ అవుతుంది. వివాహ ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయి. కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశము ఉంది. ఇక ఈ రాశి వారికి పాటించాల్సిన పరిహారం విషయాలు చూస్తే వీళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి. కానీ ఇప్పుడు రవి కుంభరాశిలోకి వెళుతున్నాడు కాబట్టి శని రవితో కలిసి ఉంటాడు. కాబట్టి వీరు రవి శని దగ్గర దీపారాధన చేసుకోవాలి. సూర్య భగవానుడికి నెయ్యితో దీపం వెలిగించాలి. శని దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే గోవుకి గోధుమ రవ్వ బెల్లం తినిపించినట్లయితే వీరికి అన్ని విధాలా బాగుంటుంది. ఇక ఈ రాశివారు ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారనుకోండి, ఏదైనా పని ప్రారంభించి ఆటంకం లేకుండా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే నవగ్రహాలలో బుధుడు కుజుడు వద్ద దీపారాధన చేస్తే ఆ తర్వాత పనులు ప్రారంభిస్తే సక్సెస్ అవుతారు. ఇక పురుషులకు ఉద్యోగం పొందడానికి నవగ్రహాలలో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే బాగుంటుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ మేషరాశి వారికి వచ్చేటటువంటి ఫిబ్రవరి మాసంలో ఈ విధమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.